నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. కోపం ఉంటే చెప్పాలి కానీ చూపించకూడదు. ప్రేమ ఉంటే చూపించాలి కానీ చెప్పకూడదు. బడిలో నేర్చుకున్న పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు జీవితంలో నేర్పిన గుణపాఠాలు ఎప్పటికీ మర్చిపోలేము. అవసరానికి ఆదుకునే స్నేహం, అవసరమైనప్పుడు ప్రేమను పంచే బంధం, కష్టాల్లో దారి చూపే గురువు, కష్టమైనా ముందుకు నడిపే దేవుడు అంత సులువుగా ఎవ్వరికీ దొరకరు. మనం ఒకరికి సహాయం చేస్తే గుర్తుపెట్టుకోవద్దు. మనకు ఎవరైనా సహాయం చేస్తే ఎప్పటికీ మర్చిపోవద్దు. మనసు పెట్టి చదివితే ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకమే. కాకపోతే అందులోని సారం నువ్వు అర్థం చేసుకునే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. అందుకే వారి బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. వెయ్యి సంతోషాలు మనసులోని బాధను చెరపలేకపోవచ్చు. కానీ ఒక్క బాధ వేల సంతోషాలను చెరిపేస్తుంది. ఇతరులు నిన్ను గొప్పగా నమ్మే ముందు నువ్వు నిన్ను నమ్మాలి గొప్పగా. ఒంటరిగా ఉన్నప్పుడు బంధం విలువ, అవకాశం చెయ్యి జారినప్పుడు సమయం విలువ, డబ్బు లేనప్పుడు తోటి మనిషి విలువ తెలుస్తాయి. మార్పుని ప్రపంచం త్వరగా ఇష్టపడదు. కానీ పురోగతి తెచ్చేది అదే. శత్రువైనా సరే ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాలి. మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి. మీది నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. మీరు బాగానే నటిస్తారు, కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజూ నరకం అనుభవిస్తూ జీవచ్ఛవంలా ఉండిపోతారు. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. ఒక్కసారి మనసు చనిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. నిన్ను ప్రేమించిన వారు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు కూడా ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా.
ఒక బంధాన్ని కొనసాగించేందుకు 1000 కారణాలు ఉన్నప్పుడు ఒక చిన్న కారణం వల్ల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోరాదు. వస్తువు విరిగితే శబ్దం వస్తుంది, అదే మనసు విరిగితే నిశ్శబ్దం వస్తుంది. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధను పెంచేలా ఉండకూడదు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.